ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. ముఖ్యంగా ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలు చూసుకుంటే మెయిన్గా చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, మా చమురు కొనకపోతే పోండి, మేము ఎవరిని ఒత్తిడి పెట్టడం లేదు, మా రైతులు వ్యాపారులే మాకు ముఖ్యం, అమెరికా యూరోప్ బయర్లకు తేల్చి చెప్పిన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. రష్యా చమురు అంశంపై స్పష్టత. అమెరికా వ్యాపారానికి జైకొడుతూ ఇతరులను తప్పుపట్టడం అశాస్పందం. చైనాకి ఎక్కువ రష్యా చమురు, అయినా ప్రతీకారం సుంకాలు వేయరు, ఇది పూర్తిగా అన్యాయమన్న మంత్రి. అమెరికాకు పార్సల్ బంద్, రేపటి నుంచి తపాలా శాఖలు తీసుకోవు, లేఖలు పత్రాలు గిఫ్ట్లకు మినాయింపు. ఆటో డ్రైవర్ కుమార్తె అద్భుతం, 3 కేటగిరీల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్. విశాఖ నగర పరిధిలోని ఆటో డ్రైవర్ కుమార్తెకు 3 కేటగిరీల్లో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకులు సాధించారు. స్కూల్ అసిస్టెంటు, బయాలజీలో 84.95 మార్కులు, సైన్స్లో 77.9 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించి సత్తా చాటారు. అనిత భర్త గేదెల స్వామినాయుడు రైల్వేలో ట్రాక్ మ్యాన్గా పనిచేస్తున్నారు. వీరికి 3.5 ఏళ్ల బాబు ఉన్నారు. అతని తండ్రి సత్యం ఆటో డ్రైవరు. మొదటి నుంచి కుమార్తెను చదువులో ప్రోత్సహించారు. కూలిబిడ్డ తడాక 5 పోస్టుల అర్హత. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలం యలమంద గ్రామ గొల్లపల్లికి చెందిన వ్యవసాయ కూలి వెంకటరమణ కుమారుడు శేషాద్రి 5 ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు. స్కూల్ అసిస్టెంటు, సోషల్ సెకండరీ గ్రేడ్ పోస్టు, టీబీజీ తెలుగు, టీజీబీ సోషల్ తెలుగు పోస్టులు అర్హత సాధించారు. సార్లు వచ్చారు. 16,347 మంది జీవితాల్లో ఎలుగులు. రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద డిఎస్సి. 4 నెలల్లోనే భర్తీ ప్రక్రియ పూర్తి. నేడు మెరిట్ అభ్యర్థులకు కాల్ సెంటర్, రేపటి నుంచి కాల్ లెటర్. రేపటి నుంచి జిల్లాలో సర్టిఫికెట్ పరిశీలన. ఒక పోస్టు భర్తీ చేయకుండా జగన్ వంచన. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక కళ. టీచర్ ఉద్యోగం సాధించడం అనేది కొన్ని లక్షల మంది నిరుద్యోగుల జీవితాశయం. అలాంటి వారి లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. ప్రతిపక్షం కాదు, ఇసరుక్షం. రాష్ట్రంలో ఎక్కడ అర్హుల పింఛను తొలగించలేదు, కానీ లక్షల పింఛన్లు తొలగించినట్లు వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది. సంక్షేమ పథకాలపై చర్చ జరగదనే కుట్రతో ఇదంతా చేస్తున్నారు. అమరావతి మునిగిపోయింది, ప్రకాశం బ్యారేజ్లో గ్రేటు ఇరిగిపోయిందంటూ ఫేక్ ప్రచారాలు వైసీపీ విధానాలు, కుట్రలను ఉదాహరణలతో చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈ భూతాన్ని పాతాళంలోకి దించేయాలనుకున్నాం, కానీ ఫేక్ ప్రచారాలతో మళ్ళీ పైకొస్తుంది. ఉపేక్షిస్తే రాష్ట్రానికే ప్రమాదకరం. హత్యలు, దొంగతనాలు చేసేవారంతా వైసీపీలోనే. జగన్ లాంటి వ్యక్తి పార్టీ పెట్టి అర్హత లేదు. మునిగింది అమరావతి కాదు, వైసీపీనే. భూస్థాపితం కాబోయేది కూడా ఆ పార్టీనే. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర సభల్లో బాబు ధ్వజం. బిలియనర్ బాబు దేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో అగ్రస్థానం. కుటుంబ ఆస్తులు 931 కోట్లు, 10 కోట్లు అప్పులు. 30 కోట్ల ఆస్తులతో 7వ స్థానంలో రేవంత్ రెడ్డి, 15 లక్షలతో చివరి స్థానంలో మమతా బెనర్జీ. కొత్త నేతలకు పార్టీ పదవులు. ధర్మస్థలంపై తొలగిన ముసుగు. శవాల ఖననంపై నేను చెప్పినవన్నీ అబద్ధాలే. కొంతమంది ఒత్తిడి చేసి ఫిర్యాదు చేయించారు. సిట్ ఎదుట మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఒప్పుకోలు. ఆ జడ్జీలంతా నక్సలైట్లేనా?
సలాం జూడం తీర్పు చదివి ఉంటే అమిత్ షా అలా మాట్లాడే కాదు. తీర్పుతో నాతో పాటు మరో జడ్జి ఉన్నారు. ఇంకో 2 జడ్జీలు రివ్యూ పిటిషన్ కొట్టేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి. బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే అరెస్ట్. వ్యవసాయ పంపుసెట్లు, ఫీడర్లకు సోలార్ విద్యుత్ 5,842 ఎకరాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ స్థాపన లక్ష్యంపై డిస్కమ్లకు సిఎస్ ఆదేశాలు. మద్యము కొత్త బ్రాండ్లకు బ్రేక్. ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సీఎం తిరస్కరణ. ఉద్యానవనం. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బొటానిక్ గార్డెన్. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ, నా సాక్షి, నమస్తే తెలంగాణ దినపత్రికలు కూడా చూద్దాం. థ్యాంక్ యూ. ఈనాడు తెలంగాణ చూసుకుంటే, దారి తప్పిన బాల్యం ఎవరిది నేరం, చిరుప్రాయంలోని నేరాల బాట, ఇంట్లో పర్యవేక్షణలేమి, శాపంగా కుటుంబ పరిస్థితులు, ప్రభుత్వ బాలుర ప్రత్యేక సదనంలోని మైనర్ల నేపథ్యం ఇది. తప్పుటడుగులు వేసేనప్పుడు సరిచేసి, పెద్దోళ్ళు లేనప్పుడు చేసింది తప్పునంటూ సన్మార్గంలో నడిపించే వ్యవస్థ లేనప్పుడు ఒకరు నేరస్థ జీవితానికి బీజం పడవచ్చు. సెల్ ఫోన్ స్కానింగ్లో నేరమయ్య జీవితం. మియాపూర్కు చెందిన బాలుడు 17, తండ్రి 2వ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. కుటుంబంలో బాలుడితో పాటు అతని చెల్లి, తమ్ముడు ఉన్నారు. తల్లి సంపాదనతోనే కుటుంబం గడుస్తుంది. బాలుడికి చదువుపైన ధ్యాస లేకపోవడంతో ఆటో ట్రాలీ డ్రైవింగ్ చేయించడంతో పాటు మెకానిక్ షెడ్లో పనిచేసేవాడు. నిందితుడిని ముందే అనుమానించిన తల్లి, ప్రవర్తన చూసి ప్రశ్నిస్తే దుబాయించిన బాలుడు, క్రైమ్ వెబ్ సిరీస్లు చూసి తప్పుటడుగులు, సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు, లేత మనసుల్లో విషబీజాలు. సెప్టెంబర్ తొలి వారంలో స్థానిక షెడ్యూల్ 29న మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే వీలు. కాంగ్రెస్ పిఏసీ సమావేశంలో 3 ప్రత్యామ్నాయాలపై చర్చ. భట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘము ఏర్పాటు. స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ మొదటి వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 29న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అందులో తుది నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించే వీలుంది. దీని ఆధారంగా ఎన్నికల సంఘం సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్టీ తరపున బీసీలకు 42% సీట్లపై ఎక్కువ మందికి మొగ్గు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 ప్రత్యామ్నాయాలు ముందుంచినట్లు తెలిసింది. బిల్లుకు, ఆర్డినెన్స్కు ఆమోదం లభించే అవకాశం కనిపించనందున కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42% సీట్లు కేటాయించి ఎన్నికలకు వెళ్లడం. బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశం సుప్రీం దృష్టికి. అక్కడ పెండింగ్లో ఉన్న కేసుల్లో రాష్ట్ర వాదన కూడా వినిపిస్తాం. పిఏసీ సమావేశంలో సీఎం. రిజర్వేషన్లపై కాంగ్రెస్ సీనియర్ నేతలతో కమిటీ. న్యాయకోవిధుల సలహాలు తీసుకొని 28లోగా నివేదిక. భట్టి విక్రమార్క ఉత్తమ్ వెల్లడి. అంతరిక్షంలో సుదూర తీరాలను శోధిద్దాం, మన వాళ్ళ భవిష్యత్తు మరింత ప్రకాశవంతం చేద్దాం. అంతరిక్ష శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ పిలుపు. ₹20 బాటలకు ₹80 సేవా రుసుమ. హోటళ్లు, రెస్టారెంట్లపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం. హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార బిల్లులలో సేవా రుసుం, సర్వీస్ ఛార్జీలను కలిపి తీసుకోవడంపై ఢిల్లీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. గరిష్ట చిల్లర ధర ఎంఆర్పి కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నప్పుడు వినియోగదారులపై సేవా రుసుం మోత ఎందుకని ప్రశ్నించింది. హోటళ్లు, రెస్టారెంట్లు సేవా రుసుములు తప్పనిసరి కాదంటూ ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య తీర్పు వెలువరించింది. దీన్ని హోటళ్లు, రెస్టారెంట్లు యజమాని సంఘాలు సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశాయి.
చివరికి జరిపిన హైకోర్టు దిశభ్య ధర్మాసనం హోటళ్లు రెస్టారెంట్లు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త నైపుణ్యాలు ఎత్తులో నిలబడతాయి. రేపటి కొలువులు దక్కాలంటే నేర్చుకోవాల్సిందే. ఏఐతో కొత్త ఉద్యోగాలు వస్తాయి. విద్యార్థులపై సమాజ ఒత్తిడి అధికం. ఈనాడుతో కె ఉమా మహేశ్వరరావు. మీ ఇల్లే పింఛనిస్తుంది. రిటైర్డ్ అయ్యాక ఆదాయ మార్గం లేని వాళ్ళకి ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. కానిస్టేబుల్ కృష్ణమరాజు నిత్య పెళ్లి కొడుకు. మైనర్ బాలికతో 4వ వివాహం. పోక్స్ కేసు నమోదు. 4 వివాహాలు చేసుకుంటున్న నిత్యం పెళ్లి కొడుకు కానిస్టేబుల్ పెళ్లి చేసుకోవడం, పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదుర్చుకొని వదిలేయడం ఆయన తీరు. 4వసారి మైనర్ బాలికతో వివాహం జరగడంతో సూరుపేట గ్రామీణ పోలీసులు శుక్రవారం రాత్రి పోక్సు చట్టం కింద కేసు నమోదు చేశారు. అమిత్ షా సల్వాజుడం తీర్పు చదివి ఉండాల్సిందే. ఇబ్బంది నేను కాదు, సుప్రీంకోర్టు. ఉపరాష్ట్రపతి ఎన్నిక 2 భావజాలాల మధ్య పోటీ. నా ప్రత్యర్థి ఆర్ఎస్ఎస్ మనిషి, నేను ప్రజాస్వామ్యవాదిని. పీటీఐ ఇంటర్వ్యూలో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలు కూడా చూద్దాం. థ్యాంక్ యూ. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్. మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేందర్ ఈడీ అధికారులు సిక్కింలో అరెస్ట్ చేశారు. ఆ తీర్పు నా ఒక్కడిది కాదు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ధర్మస్థల ఫిర్యాదుదారు అరెస్ట్. ధర్మస్థలంలో వందలాదిగా హత్యలు, అత్యాచారాలు జరిగాయని, బాధ్యతలను పాతిపెట్టారన్న ఫిర్యాదును సిట్ అరెస్టు చేసింది. అమెరికా రాయబారిగా గౌర్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఈర విధేయుడిగా పేరున్న గౌర్ భారత రాయబారిగా నియమితులయ్యాడు. దెందులూరులో ప్రేగుడుతున్న పచ్చమూకలు. ఏలూరు జిల్లా దెందులూరులో పచ్చమూకల దౌర్జన్యకాండ శృతిమించుతుంది. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడిన టీడీపీ కూటమి నేతలు తాజాగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరిని టార్గెట్ చేసి రెచ్చిపోతున్నారు. సర్కార్ డ్రామా, ఎరువులు భ్రమ. యూరియా తీవ్ర కొరతతో చిన్న సన్నకారు రైతుల్లో లబోదిబో. మూతపడిన సొసైటీ కేంద్రాలు, ఆర్ఎస్ఎస్కేలు, నో స్టాక్ బోర్డులు. ఇప్పటికీ ఆర్జీకేలు నిర్వీర్యం. వాటికి రావాల్సిన స్టాకు అటు నుంచి అటే బ్లాక్ మార్కెట్కి మళ్లింపు. వ్యాపారుల నుంచి కమిషన్లు తీసుకొని అధిక ధరలకు విక్రయించేందుకు కూటమి నేతలు గ్రీన్ సిగ్నల్. దీంతో కృత్రిమ కొరత సృష్టించి రైతుల జీవితాల్లో ఆడుకుంటున్న వైనం. సరఫరా క్రమబద్ధీకరణ చేయలేక పోతున్న కూటమి ప్రభుత్వం. పొంతనలేని లెక్కలతో కాలక్షేపం. రైతులు గోడు పట్టించుకొని వైనం. వర్షాధార పంటలకు అదునుకు యూరియా అందక రైతులు అగచాట్లు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం. కేవలం 14 నెలల్లోనే 1,86,361 కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో ఇది ఏకంగా 56%. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 మధ్య చేసిన అప్పు 3,32,671 కోట్లు. మీ అవినీతి ప్రభుత్వం ఆదాయానికి భారీగా గండి. ఆదాయాలు తగ్గి అవకాశాన్ని అంటేలా అప్పులు పెరగడం. ఆందోళనలో 2023-24తో పోల్చితే 2024-2025లో రాష్ట్ర సొంత ఆదాయం వృద్ధి కేవలం 3.08%. అదే సమయంలో దేశ జీడిపి 9.8% ఉంటుందని అంచనా. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి అబద్ధాలు చెప్పుండడానికి ఇదే నిదర్శనం. ఇప్పటికైనా తమ విధానాలు రాష్ట్ర సర్కారు పునరాలోచించాలి. చంద్రబాబు సర్కారు ఆర్థిక విధానాలు కరిగి పారేసిన
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ పాలనలో శాపాలుగా మారతాయి. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు రాజ్యాంగేతర శక్తులుగా మారారని నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. శ్రీకాంత్ పెరుళ్లకు సిఫారసు లేఖ ఇచ్చిన మాట వాస్తవమే. నెల్లూరు కేంద్ర కారాగారంతో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరుళ్లకు తాను సిఫారసు లేఖ ఇచ్చిన మాట వాస్తవమేనని నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒప్పుకున్నారు. కక్ష సాధింపులకే లిక్కర్ స్కామ్ సృష్టి. సిట్ విచారణపై ఎల్లో మీడియా అభూత కల్పనలు. బ్రహ్మాండమైన బద్దలైనట్లు ఎల్లో మీడియా రాసుకునింది. నాకు లేని ల్యాప్టాప్ను ఎలా స్వాధీనం చేసుకుంటారు? మా ఆయంలో అత్యంత పారదర్శకంగా మధ్యమ విధానం. పాలనా వైఫల్యాలను పక్కదోవ పట్టించేందుకే బాబు కుట్రలు. ఆరోగ్యం సరిగా లేని నాపై కుయుక్తులు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం. పరదాల ఘాటున సీఎం పర్యటన. పెద్దాపురంలో పాదయాత్ర మార్గాన్ని పరదాలతో మూసేసిన వైనం. అత్యంత ధనిక సీఎం చంద్రబాబు. 931 కోట్ల ఆస్తులతో దేశంలోనే అగ్రస్థానం. రేవంత్ రెడ్డికి ఆస్తుల్లో 7వ ర్యాంకు. క్రిమినల్ కేసుల్లో టాప్. క్రిమినల్ కేసుల్లో తర్వాత స్థానంలో స్టాలిన్. చంద్రబాబు కేవలం 15 లక్షలతో అత్యల్ప ఆస్తులున్న సీఎం మమతా బెనర్జీ. ఇబ్బంది అయితే కొనకండి. భారత్ నుండి ముడిసమరు సహా పలు రకాల శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనడం మీకు ఇబ్బంది అనుకుంటే కొనొద్దని ట్రంప్ సర్కారుకు భారత విదేశాంగ మంత్రి తెగేసి చెప్పారు. మైక్రోసాఫ్ట్ పోటీగా మైక్రోహార్డ్ కొత్త తరహా కృత్రిమ మేధా కంపెనీని ప్రకటించిన ఎలన్ మాస్క్. మైక్రోసాఫ్ట్ కథ కంచికేనని పరోక్ష వ్యాఖ్యలు. ఏఐ సాఫ్ట్వేర్తో నేరుగా అనుసంధానంగా కావచ్చని మాస్క్. పెద్ద సంఖ్యలో సిబ్బందికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని వెల్లడి. అమెరికాకు తపాలా సర్వీసులు తాత్కాలికంగా బంద్. ఈ నెల 25 నుంచి అమల్లోకి. $100 దాకా విలువైన లేఖలు, డాక్యుమెంట్లు, గిఫ్ట్ ఐటమ్స్కు పంపొచ్చు. న్యూస్ లీడర్ ఇండియా. 2047 నాటికి అగ్రస్థానంలో భారత్. అంతరిక్ష ప్రయోగంలో మనకు తిరుగులేదు వెల్లడించిన భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో స్వర్ణయుగం. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా స్పష్టీకరణ. అంతరిక్ష రహస్యాలు ఛేదించాలి. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నమస్తే తెలంగాణ చూసుకుంటే ముఖ్యంగా మీకు ఇష్టం లేకపోతే కొనొద్దు. దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం. చైనా విషయంలో ద్వంద్వ ప్రమాణాలు. అమెరికా తీరును దయపెట్టిన జైశంకర్. తాత్కాలికంగా తపాలా సేవలు నిలిపివేత. రష్యా నుంచి చమురు దిగుమతి సరైనదే. ఎరువుల కోసం తప్పని పరుగులు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు తిప్పులు తప్పడం లేదు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సొసైటీలో కేవలం టోకన్లు ఇస్తున్నట్లు మైకులో అనౌన్స్ చేయగానే వందలాది మంది రైతులు ఇలా పరుగులు తీశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ సమీపంలో ఎరువుల కేంద్రం వద్ద ఫిట్స్ వచ్చి పడిపోయిన రైతును దవాఖానకు తరలిస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తోటి రైతులు. జంపు జలానీలకు నోటీసులు. 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ తాకీదులు. పార్టీ మారడంపై 30 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు. మరో 5 ఫిరాయింపుదారులు త్వరలో శ్రీముఖాలు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు మొదలైన టెన్షన్. అధికారం కోసం పోతే అసలుకే మోసం వచ్చిందని ఆవేదన. నియోజకవర్గాల్లో మొదలైన ఉప ఎన్నికల వాతావరణం. జూబ్లీహిల్స్తో కలిపి 11 చోట్ల ఉప ఎన్నికలకు అవకాశం. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై ఏటు వేసే ప్రక్రియ మొదలైంది. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో చలనం వచ్చింది.
వాళ్ళు మాకొద్దు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మారిన కాంగ్రెస్ వైఖరి సాంకేతిక ఆధారాలతో అడ్డంగా దొరికిపోయారు. వాళ్ళని కాపాడితే మొత్తానికి ఎదురొచ్చే ప్రమాదం. కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సంచలన నిర్ణయం. ముఖ్యమంత్రి నివాసంలో ఏఐసిసి ప్రతినిధితో సహా పిసిసి చీఫ్ సీనియర్ మంత్రులు అత్యవసర భేటీ. పార్టీ పరంగానే రిజర్వేషన్లు. సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు. స్థానిక ఎన్నికలపై పిఏసీలో నిర్ణయం. బీసీ రిజర్వేషన్లపై మరో కమిటీ. ఈ నెల 28 వరకు కమిటీ నివేదిక. 29న రాష్ట్ర కేబినెట్ సమావేశం. కేబినెట్ భేటీలో అధికార నిర్ణయం. 42% బీసీ కోటా. మంచి ప్రాణహిత నీళ్లు కావేరి కట. మంచు కొండలు నీళ్లు మునకట. తెలంగాణ చెవిలో కేంద్ర సర్కార్ కాలీఫ్లవర్. గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు కట్టుకథలు. నేడు మద్రాసు మంచినీటి ఘాటున కృష్ణా జలాలపై అదే కుట్ర. ఇప్పుడు ఇచ్చంపల్లి పేరుతో ప్రాణిత ఇంద్రావతి చెర. తెలంగాణకు హిమాలయ నదులు తెస్తామని ప్రగల్భాలు. కాంగ్రెస్ల అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ నదీ జలాల దోపిడీ. కేంద్రం చందమ కథలకు తలూపుతున్న రేవంత్ సర్కార్. 2000 కోట్ల అప్పు కోసం ఇండెంట్. 26న ఈ ఏలం ద్వారా తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్. ఉచిత బస్సు మాకొద్దు. కామారెడ్డి బస్టాండ్లో మహిళలు ధర్నా. కాంగ్రెస్ తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ మహిళలను ఆందోళన దిగారు. ఫ్రీ బస్సు కారణంగా మహిళలు గొడవలు పడుతున్నారని, ఈ పథకాన్ని రద్దు చేయాలని శనివారం కామారెడ్డి బస్టాండ్లో ధర్నా చేశారు. కొందరు మహిళలు అవసరం లేకుండా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని, వివిధ అవసరాలకు వెళుతున్న వారికి సీట్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కండక్టరు, డ్రైవర్లు కూడా మహిళలను చిన్నచూపు చూస్తున్నారని వాపోయారు. మహిళల కోసం కోటీశ్వరులు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి రోడ్డున పడేశారని విమర్శించారు. తాగునీటిలో పురుగుల మందు కలిపిన టీచర్. ప్రిన్సిపాల్పై కోపంతో దుశ్చర్య. విషయం బయటకు చెప్తే కొడతానని బెదిరింపు. కలెక్టర్, ఎమ్మెల్యేలకు తెలిపిన విద్యార్థులు. 3 టీచర్లు, వంట మనిషి సస్పెన్షన్. బిల్లు అడిగితే కేసులా. మా ఊరు మన బడి. బిల్లుల పంపిణీలో జాప్యంపై సెక్రటరియట్లో కాంట్రాక్టులో ధర్నా. 11 మందిపై కేసులు నమోదు. కాంట్రాక్టర్ గొంతులు నొక్కేందుకే కుట్ర. ఇదేనండి నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే నా వీడియోను లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.